మిగతా ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళందరినీ 10,000 మందిని కేసీఆర్ గారు ఏ విధంగా కాంట్రాక్టర్లుగా తయారు చేశారు, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఏ విధంగా ఎంకరేజ్ చేశారు, పిల్లలను ఏ విధంగా ఆదుకున్నారో ఆ విషయాలను కూడా మేము చెప్తామని మేము చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్భాషలు ఆడడం కానీ రేవంత్ రెడ్డి గారి లాగా ఇష్టం వచ్చినట్టు ఘోరమైన భాష మాట్లాడే అవన్నీ మేము చేయము. ప్రజాస్వామికంగా మాట్లాడుకుందాం. మీ ఆధారాలు మీరు పెట్టండి, మా ఆధారాలు మేము పెడతామని చెప్పినాం. తర్వాత నిన్న సాయంత్రం 7 గంటలకు ఇదే మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రాము, మాకు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళిద్దరు వస్తేనే మేము వస్తాము, లేకపోతే మంత్రులుగా గతంలో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మేము వస్తాము అన్నారు. సరే మంచిది. మరి దాని తర్వాత మరి ఇంకొక మాట కూడా అన్నారు, ఓకే మేము పొద్దున 11 గంటలకు గన్ పార్క్ వస్తాము, ఆ గన్ పార్క్ మీ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళు వస్తే మేము రెడీగా ఉన్నామన్నారు. సో అది అయిపోయింది. అది కాకపోతే ఏమన్నారు, ఒకవేళ హరీష్ రావు గారు వస్తే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా రావడం సిద్ధమే అన్నారు. అంత బాగుంది. ఈరోజు ఉదయం హరీష్ రావు గారు ఆయన ప్రోగ్రామ్స్ అన్ని కూడా బంద్ చేసుకొని సిద్దిపేటలో ఆధారాలతో సహా మేమందరం కూడా తెలంగాణ భవన్కి ఉదయమే 10 గంటలకు వచ్చి ఆ ఆధారాలన్నీ తీసుకొని మేము గన్ పార్క్ ఈ మంత్రుల ఆహ్వానం మేరకు గన్ పార్క్ పోతుంటే బయటికి రాగానే పోలీసు వాళ్ళందరూ అరెస్ట్ చేసి మేము పోలీసు వాళ్ళని అడుక్కున్నాం, అయ్యా మంత్రులు అక్కడ కూర్చున్నారు, మంత్రులు మమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్లే రమ్మన్నారు, ఆధారాలు నిరూపిస్తే రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ మంత్రులు అని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వెళ్తుంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని వారి ముందరనే హరీష్ రావు గారు లక్ష్మణ్ కుమార్ గారితో కానీ పొన్నం ప్రభాకర్ గారితో కానీ అజరుద్దీన్ గారితో ముగ్గురితో కూడా ఫోన్లో మాట్లాడి మీ ఆహ్వానం మేరకే మేము వస్తున్నాం కదా, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మరి ఎందుకు మమ్మల్ని రానివ్వడం లేదు ఈ పోలీసులు అని చెప్పేసి అంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మమ్మల్ని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో మేము ఉన్నాము, మీరు కూడా మాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు గన్ పార్క్ దగ్గర. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి బుట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్ బాగ్ స్టేషన్కి రండి, మేము ఎక్కడికి పోము. మీలాగా పిరికి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు, పోలీసులను అడ్డం పెట్టి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. మేము పోలీసు కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వెహికల్లో మరి మీరు ఇక్కడికి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడనే అందరి ముందర డిబేట్ చేద్దాం. లేదా మీకు ఇక్కడికి రావడం వీలు కాకపోతే మీరు అంత బిజీగా ఉంటే, మీరు ఈరోజు తెలంగాణలో దోచుకోవడంలో బిజీగా ఉంటే దయచేసి మాకు పోలీసు వాళ్ళకి చెప్పండి, మమ్మల్ని ఒక వాహనంలో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని పోమని చెప్పండి, మేము అక్కడనే చేయడానికి సిద్ధం. ఎలాంటి దుర్భాషలు కానీ ఎలాంటి అప్రజాస్వామికమైన భాష మేము మాట్లాడము. మా దగ్గర ఉన్న ఆధారాలు మేము ముందర పెడతాం. మీరు ఏ విధంగా ఒకప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్లను డిపిసిల ద్వారా ఏ విధంగా ఎంకరేజ్ చేసి తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు కేసీఆర్ గారు హయాంలో ఇచ్చారు, ఈరోజు దాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ అని చెప్పేసి సంక్షేమ శాఖల మంత్రులను కాదని రేవంత్ రెడ్డి గారే సొంతంగా ఒక జీవో నెంబర్ 17 తయారు చేసుకొని పొన్నం ప్రభాకర్ గారికి ఫైల్ పోలేదు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి పోలేదు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీకి పోలేదు, మైనారిటీ సెక్రటరీకి పోలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి చీకటి జీవో ఒకటి తయారు చేసుకొని ఆయన అనుంగని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, ముఖ్యంగా గుజరాత్లో ఉండే మఫత్లాలు, బాంబేలో ఉండే సేట్లు, ఢిల్లీలో ఉండే సేట్లకు ఈ తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఆస్తిని అంతా కూడా వాళ్ళకు దారాదత్తం చేశారు. మా దగ్గర దారాలు ఉన్నాయి. మీరే ఓపెన్గా జీవోలు ఇచ్చారు, మీరే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లను ఈ టెండర్లకి వీళ్ళకే అనిచ్చారు. ఇలా లిడ్ క్యాప్ మాదిగలు మరి ఇతర చర్మకారుల కోసం తయారు చేసింది లెదర్ కార్పొరేషన్. ఆ లెదర్ కార్పొరేషన్లో మఫత్లాల్కి ఏం పని? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం. సన్నకారు చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వమని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది జీవోలు. ఆ జీవోలను మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? అదే మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు అన్ని కాంట్రాక్టులు ఒకటే దగ్గరికి తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా ఈ కాంట్రాక్టుల్లో పార్టిసిపేట్ చేయకుండా తెలంగాణ బిడ్డలందరూ కూడా రోడ్డు మీద అడుక్కునే విధంగా మీరు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఎందుకు పెట్టిండ్రు? మీరు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు, అదేవిధంగా కామారెడ్డిలో బీసీలకు 40% కాంట్రాక్టులు ఇస్తామన్నారు. మరి మీ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో ఈ వర్గాలకు ఎందుకు జీవోలు ఇవ్వలేదు? ఈ వర్గాలకు ఎందుకు కోటా ఇవ్వలేదు? ఇదే మేము అడుగుతా ఉన్నాం. దీని మీద మా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఆధారాలు చూపించామని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చినాం కదా, మరి మీరు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము ఇక్కడే ఉంటాం. మీరు ఇక్కడ రాత్రి ఉంచుకుంటే రాత్రి కూడా ఉంటాం, మీరు పొద్దున ఉండమంటే ఉంటాం.
ఈ పోలీస్ స్టేషన్లో ఉంటాం, కానీ మీరు ఇక్కడికి రావాలి, నిజాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇట్లా అరెస్టులతో మాత్రం మమ్మల్ని మా గొంతు నొక్కితే ఎవ్వరు ఊరుకునే వాళ్ళు లేరు. ఇదే మేము చెప్పాలనుకున్నాం. జై తెలంగాణ.